ప్రైజ్ ది లార్డ్. ఫైర్ అలారం ఎందుకు మోగుతుందో తెలుసా? మంట వచ్చినప్పుడు ఫైర్ అలారం మోగదు, కానీ సేఫ్టీ కోసం పెట్టిన ఫైర్ అలారమ్స్ స్మోక్ని కనిపెట్టగానే మోగుతాయి, అలర్ట్ చేస్తాయి. మంట వచ్చేదాకా వెయిట్ చేయవు. అంతకంటే ముందు స్మోక్ని రీచ్ అవ్వగానే, చిన్న పొగ రాగానే వెంటనే అప్రమత్తం చేయడానికి ట్రై చేస్తాయి. ఫైర్ అలారం రింగ్ అయిన తర్వాత కూడా దాన్ని ఇగ్నోర్ చేసి మన పనులు మనం చేసుకుంటూ పోయాం అనుకోండి, ఏమవుతుంది? పొగ తర్వాత మంట వచ్చి మొత్తం నష్టం జరిగిపోతుంది. ఆ నష్టం జరగకుండా ఉండడానికే మనకు ముందుగానే అలర్ట్ వచ్చింది. అలర్ట్ వచ్చినప్పుడు జాగ్రత్త పడి అప్రమత్తమై దానికి కావాల్సిన నెసెసరీ స్టెప్స్ తీసుకున్నప్పుడు మనం ప్రమాదం నుంచి బయటపడతాం, విల్ బి సేఫ్. ఇప్పుడు మన లైఫ్లో చూసుకుంటే అనేకమైన చిన్న చిన్న సంగతులని ఇవేం కావలే, ఇవేం చేయలే, వీటి వల్ల నష్టం ఏం జరగదులే అని మనం వదిలేస్తూ ఉంటాం. చిన్న అబద్ధాలు, చిన్న నిర్లక్ష్యం, ఇవి పెద్ద ప్రమాదాన్ని కలిగజేస్తాయి. చిన్న నిర్లక్ష్యమే అవ్వచ్చు, పెద్ద ప్రమాదం ఉంటుంది. చిన్న అబద్ధాలే అవ్వచ్చు. ఫోన్ చేసినప్పుడు నేను బిజీగా ఉన్నానని చెప్పడం కానీ, మరి ఇంట్లో ఉండి కూడా లేనని చెప్పడం కానీ, ఇలాంటి చిన్న చిన్నవే, వీటి వల్ల నష్టమేం జరగదు అని మనకు అనిపిస్తుంది, కానీ ఇవి కూడా ప్రమాదమైనటివి. ఈ దేవుని చెప్పిన ఈ వాక్యం మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. ద్రాక్ష తోట పూత వేసి ఉన్నది, ద్రాక్ష తోటను పాడు చేయు నక్కలని పట్టుకునడి అని. ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్లో ఈ చిన్న చిన్న నక్కలు వచ్చి పంటనంతా పాడు చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటాయి. అటువంటి వాటిని మనం పట్టుకొని సరి చేసుకోవాలి. ఆ నక్కల్ని రానికుండా మనం మన పంటను జాగ్రత్త పెట్టుకోవాలి, మన జీవితాలను జాగ్రత్త పెట్టుకోవాలి. కాబట్టి దేవుడు ఈరోజు చెప్తున్న మాట, గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, చిన్న వాటిని దేవుడు ఎప్పుడైతే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడో, లేదంటే ఎవరి ద్వారా ఆయన గద్దిస్తున్నాడో, మనము వాటిని నిర్లక్ష్యం చేసిన ఎడల పెద్ద నష్టాన్ని చూడబోతాం. పంట మొత్తాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి నక్కల వలన వస్తుంది. ఈరోజు మిమ్మల్ని దేని నుంచి దూరంగా ఉండమంటున్నాడో, ఏవైతే చిన్న చిన్న విషయాలని నిర్లక్ష్యం చేస్తున్నావో వాటిని గుర్తు చేసుకో, మరి వాటిని సరి చేసుకో. పెద్ద ప్రమాదం నుంచి నిన్ను నువ్వు కాపాడుకో. దేవునికి విధేయులుగా, విశ్వాసంగా జీవించు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.